ఆయన రాను నాకు ఇన్విటేషన్ కార్డు పంపొద్దని స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన వైఖరి వెల్లడించిన తర్వాత ఇంకా ఆయన వస్తాడు అనే ఆలోచన మనకి ఎందుకు ఉంటుంది? రాడు. వాళ్ళు ఈరోజు కూడా రేపు మళ్ళీ 2029 మేమే గెలుస్తున్నాం 3 రాజధానులే మా కాన్సెప్ట్ అని చెప్తుంటే ఇంకా దాని గురించి చర్చ ఎందుకు? ఇప్పుడు చేయాల్సింది ఏందయ్యా అంటే రేపు మరి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి మొన్న పోయినసారి వచ్చినట్టుగా చెమ్ముడు మట్టి అది తట్టమట్టెను చెమ్ముడు నీళ్ళు ముఖాన్ని చదువుతాడా? లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని గెజిటెడ్ ఇస్తాడా? ఏం చేస్తాడో చూడాలి. మరి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి మాకు ఆహ్వానం రాలేదు అని చెప్పి ముందల రోజు దాకా అంటే నిన్నగాక మొన్నటి వరకు మరి ప్రచారం చేసిన వైసీపీ నాయకులు మరి నిన్న ఆహ్వానం వచ్చింది కదా దాని మీద ఎందుకని స్పందించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. స్పందించదండి. వాళ్ళు దాని మీద చర్చ ఇష్టం లేదు, రావడం ఇష్టం లేదు. మీరు రాము, మీరు రమ్మని ఆహ్వానించొద్దు, నేను రాను అంటున్నాడు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. నాకు 3 రాజధానులు నా స్టాండ్ అది. మీరు కడుతుంది ఏకైక రాజధాని అమరావతి అంటున్నారు. నేను దానికి విరుద్ధం, నేను రాను, నన్ను పిలవద్దు. 2029 మళ్ళీ నాకు అధికారం వచ్చింది, మళ్ళీ నేను 3 రాజధానులు ముట్టుకుంటాను, అదే 3 రాజధానుల లెక్కనే వెళ్తాను. ఇంకా దాని మీద డిస్కషన్ ఏముంది అంటాడు ఆయన. ఇంతవరకు మీరు ఏం కట్టారంటున్నాడు. మరి ఈ 4 సంవత్సరాల్లో మరి ఎన్ని కట్టరో ఏందో చూడాలి. సరే, ఇక్కడ ఇంకో విషయం అయితే కనుక మరి ఇంకో వైపున మరి అమరావతికి నిధులు ఇస్తున్న సంస్థలకు కూడా ఆ నిధులు ఇవ్వద్దు అంటూ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మెయిల్స్ చేయటం కానీ ఇవన్నీ వాళ్ళని బెదిరించే విధంగా మాట్లాడటం కానీ రీసెంట్గా చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు విజయవాడ వచ్చినప్పుడు కూడా వాళ్ళ హోటల్కి వెళ్ళి తచ్చాడిన పరిస్థితి అయితే గమనించాం. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఇదన్నా అయిపోయింది. ఇదంతా గడిచిన పురాణం. వాళ్ళు కూడా వాస్తవంలోకి వాళ్ళు వచ్చారు. ఏం జరుగుతుంది అసలు? ఇదంతా ఒక రాజకీయ పార్టీలు ఆడుతున్న కపట నాటకమా ఏందని వాళ్ళకి అర్థమైంది. ఇసుంటి ఎదవలు ఎన్ని లెటర్లు పెట్టినా ఎంత అడ్డుకోవాలని అరచేయ పెట్టినా కూడా ఆగదు, కొనసాగిద్ది అభివృద్ధి అనేది. ఇక దీంట్లో వేరే ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే అభివృద్ధి నిరోధకుడు 3 రాజధానుల కాన్సెప్ట్ మీదే ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు మరి ఆయన వెనకమాల ఒక ప్రధానమైన బలమైన శక్తి వెనకమాల ఉంది. ఆ శక్తి కొద్దిగా కళ్ళు తెరిస్తే ఈయన గారు ఆటలు బంద్ అవుతాయి. ఎవరేముందంటే ఓపెన్గానే ఉంది. కేంద్రంలో ఒక ప్రధాన భూమిక పోషిస్తున్న రాజకీయ పార్టీ, అది అందరికీ తెలిసిందే. మరి 13 సంవత్సరాలు బెయిల్ మీద ఎవరికైనా ఉండటం సులభమా? ఎవరికైనా 13 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా కేసులు నాంచుతూ ఎవరైనా అది సాధ్యమేనా? సాధ్యం, ఆయనకి ఒక్కడికే సాధ్యం. అదొకటి. నెక్స్ట్ నిన్న సింహాచలం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక ప్రతిపక్ష హోదా కావాలి అంటున్న పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ప్రశ్నించడంలో తప్పులేదు. ప్రశ్నించే గొంతుకి అతను కావాలి. అది ఎప్పుడు కావాలి? అక్కడికి వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పడుతున్న ఇబ్బందులు వాటికి తెలుసుకొని చనిపోయిన మృతుల కుటుంబాలకి ఇతని తరపున ఏదో తోచినంత ₹1,00,000 2 లక్షలు ఎంతో కొంత ఎక్స్ట్రాస్ ఇచ్చి అప్పుడు మాట్లాడాలి. కానీ అది లేకుండా ఇప్పుడు ఆయన రావడానికి తప్పు పడతల్లా. ఆయన ప్రవర్తించిన తీరు డిబేటబుల్గా ఉంది. ఆయన తప్పుందండి దాంట్లో. ఇప్పుడు అది సరే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, చందన దినోత్సవం రోజు కంపల్సరీ మంచి వర్షం కురుస్తుంది, బ్రహ్మాండమైన వర్షం కురుస్తుంది. ఆ ఏరియాలో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న ఏ ప్రజానికని అడిగినా కూడా చెప్తారు. సరే, కర్మ ఆచారం ఏదో జరిగింది, బ్యాడ్ చనిపోయారు, వాళ్ళందరూ జరుపుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తున్నాను. దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు కదా. ఎక్కడ చూడాలి? ఏదైనా వేరే కుంభకోణాలు ఉంటే వాటిని రాజకీయంగా ఉపయోగించుకో మాట్లాడు, తప్పులేదు. జరిగింది విషాదం, దేవస్థానంలో జరిగింది. నువ్వేం చేయాలి? మృతులుగా కుటుంబాలకు వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా, ఏం జరిగింది, ఎలా ఏంటి. మీకు నా పార్టీ తరఫున నేను ధైర్యంగా ఉంటాను. నా తరఫున పార్టీ తరంగా అది ₹1,00,000 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చే దానికి యాడ్ చేసి ఇస్తున్నాను. అంటే ఆయన ప్రకటించాడు కదా, మళ్ళీ 29లో నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రిని అయినమ్మటే పెండింగ్ కలిపి నేను ₹1,00,000 ఇస్తాను వీళ్ళకి అంటున్నాడు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు పాలిమార్ ఉంది, ఏం చేసినావు? 2 3 కోట్ల రూపాయలు ఇచ్చినావు.
నువ్వేం చేసావు? అక్కడ పోయి ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని వాళ్ళతో బేరసారాలు ఆడి 10 కోట్లతో జేబులో వేసుకున్నావు. ఎవరికి తెలియదు ఇవన్నీ. సరే ఓకే, ఇది ఈ గవర్నమెంట్ తప్పిదేమో అనుకున్నాము. మరి కచ్చలూరు బోటాయా ఆడు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన టూరిజం మినిస్టర్. ఆ టైంలోనే దాదాపు 43 మంది 53 మంది జల సమాధి అయ్యారు. దానికి పర్మిషన్ లేదు. మరి దాన్ని ఏమంటావు? అట్లా రాములవారి తల నరికినారు. ఏం చేద్దాం దానికి? అంతర్వేది రథం తగలబెట్టాడు, ఆడో తాగుబోతాడు తగలబెట్టాడు అన్నావు. మరి వాళ్ళని పట్టుకున్నావా? పోనీ అది ఉంది మన అన్నమయ్య డ్యాము, ఏం చేసావు? గేట్లు అట్ట బంద్ పెట్టావు. నీ వాహనాలు, నీ బుల్డోజర్లు ఇవన్నీ కొట్టుకుపోకుండా ఆపుకున్నావు. అన్నీ సేవ్ చేసి లోపల అది గేటు కొట్టుకుపోయింది. దాదాపు వర్ణాతీతమైన నష్టం జరిగింది. దానికి ఎవరు బాధితులు? నేను అనగలమా? సరే అది ఓకే. జంగారెడ్డిగూడెంలో మరి నీ దొంగ సారాయి, నీ పిచ్చి మందు తాగి దాదాపు 43 మంది చనిపోయారు. దానికి ఎవరు బాధితులు? సరే అది వదిలే. రూయ హాస్పిటల్లో కరోనా టైంలో ఆక్సిజన్ అందగా దాదాపు 13 మంది 14 మంది చచ్చిపోయారు. దాన్ని ఏం చేద్దాము? ఈ రాజకీయంగా మనం ఉపయోగపడతామేమో కానీ జనానికి అర్థమవుతుంది. నీ విధానం మార్చుకోకపోతే చాలా కష్టం. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చూస్తే కనుక ప్రతి దాన్ని రాజకీయ కోణంలోనే చూడాలనే ఆలోచనలో ఎందుకున్నారు అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే కనుక తిరుమల సంఘటనే రాజకీయం చూడాలని చూశారు. తిరుమల లడ్డు వ్యవహారం దగ్గర నుంచి గమనిస్తే ప్రతి ఒక్కటి రాజకీయంగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందనే వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు కదా. ఎలా చూడాలంటారు దీన్ని? రాజకీయంగా నేను బదనాం చేసేది ఉంది. ఆల్రెడీ నువ్వే రివర్స్ గేర్లు వెళ్ళిపోయి నీకున్న విలువ నువ్వు బాగొట్టుకున్నావు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో మటుకు నీకు హ్యాట్సాప్ చెప్పాలి. నిన్న వైజాగ్ వచ్చి మాట్లాడావు కదా అధికారులను ఉద్దేశించి. అధికారులకు భయం లేదు, ఇట్లా చేస్తే అట్లాగూ నేను వచ్చిన వాళ్ళని గుడ్లోడు తీపిస్తాను, అది ఇది అంటున్నావు. నిజమే, నువ్వంటే అధికారులకి భయం పరిచయం చేసావు. నీ గవర్నమెంట్లో ఏ అధికారి అయినా రే చేయరంటే సచ్చినట్టు చేయాల్సిందే. ఎదురు ఏందని అసలు అడిగే అవకాశం ఇవ్వవు నువ్వు. కానీ ఈ గవర్నమెంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన ఏమనాలో నాకు అర్థం కావట్లా. మరి ఈయన మాట కూడా రావట్లా. దాన్ని బట్టి వీళ్ళని నిర్లక్ష్యంగా ఉంటుంటారే. మరి దాని జవాబుదారు రావట్లేదు. మాట్లాడితే బట్టలు తీస్తావు అంటున్నావు. ఏం బట్టలు తీస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వును వీళ్ళ బట్టలు తీస్తావు అంటున్నావు. నీ తోటి సహనిందితుడు A2 విజయసాయి రెడ్డిను నీ బట్టలు తీస్తాను అంటున్నాడు. మీరిద్దరు ఎదురెదురు కూర్చొని బట్టలు తీసి చూపించుకోండి. మాకెందుకు గోల? ఆల్రెడీ డిపార్ట్మెంట్ పోలీసులు బట్టలు తీస్తానంటున్నావు. ఆల్రెడీ ఓడతీసావుగా. ఒక 8 మంది IAS IPS ఓడతీసి ఉద్యోగాలు లేక సస్పెండ్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంక నువ్వేం ఓడతీస్తావు చెప్పు? ఆ బట్టలు ఓడతీసే కాన్సెప్ట్ ఏందా? బట్టలు ఓడతీసి నువ్వేం చూస్తావు చెప్పు? నీకేముందో నాకు అదే ఉంది, మగవాళ్ళకి అందరికీ అదే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందా నీకు? ఏమైనా నువ్వు ఇంతవరకు రుచించడాలు ప్రతిపక్ష హోదా లేని పులివెందుల ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష హోదా కావాలనుకున్న వ్యక్తివి. ఆ హోదా ఎలా రావాలి? ఆ రకంగా నువ్వు మాట్లాడి జనాన్ని మెప్పించి నువ్వు ఏదైనా చేయాలి. కానీ ఈ రకమైన ఆరోపణలు చేయటం అదే అంటే వర్షా కంపెనీకి 53 ఎకరాలు 63 ఎకరాలు ఇచ్చాడు అంటాడు. ఏమి ఇచ్చాడా తమ బేసులకి? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? జీవో ఉందా? తీసుకురా. అన్నీ ఫేక్. నీ బతికే ఫేక్ అయిపోతుంది చివరికి. ఏం చేయమంటే 5 కోట్ల రూపాయలకి ఇచ్చాడు. నువ్వు ఎందుకు ఇచ్చా? దొంగసాము ఉన్నాడు. ఎందుకు ఎన్ని ఎకరాలు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలకు ఇచ్చావు? అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత? మాకు భయం వేస్తుంది. ఇది ఎట్లా ఉందంటే వచ్చే పారిశ్రామికవేత్తలను కూడా భయపెడుతున్నావు. TCS టాటా కన్సల్టెన్సీ కంపెనీ దేశంలోనే నెంబర్ 1. ఎందుకు పక్క రాష్ట్రం పోయి చూడు ఎట్లా కలకలాడుతుంటారు. 2 బ్రాంచులు ఉన్నాయి. ఆదిబట్ల ఒకటను ఇంకోటి ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి పెట్టారు. 2 ఉన్నాయి. ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంత చుట్టుపక్కల ఎంత అభివృద్ధి చెందిందో చూడు. అదేంటి వాళ్ళకి 99 బస్సులకి ఎందుకు ఇచ్చేది ఏంది? బతిలాడుకోవాల్సి వచ్చింది. బతిలాడాలి. మరి గుజరాత్ ఎందుకు ఇచ్చింది? టాటా మెషినరీ ఏర్పాటుకి వాళ్ళు కూడా ఇచ్చారు అప్పుడు. అదే టాటాకి ఇచ్చారుగా. నువ్వు ఎందుకు మాట్లాడు? ఇవన్నీ ఎందుకు? నీ సినిమా తీశాడు వాడి కదా 2 కోట్లు ఇచ్చావు, 2 ఎకరాలు ఇచ్చావు. ఎవడు ఇవ్వమన్నాడు నిన్ను? ఎవడు సొమ్ము? నీ అబ్బబాబు సొమ్మ. నువ్వు కూడా దారదత్వం చేసినాడువే కదా. ఇవన్నీ ఆలోచించుకోకుండా నీ దృష్టిలో ఎట్లా ఉంటుందంటే లేపాక్షి ఉంది చూడు, లేపాక్షి అది లేదంటే మన ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్స్ ఏమని చెప్పు? 14,500 ఎకరాలు చిల్లర. ఏం చేసావు? వాడేదో స్టీల్ ఫ్యాక్టరీ కడతానన్నాడు. వాడికి ఎక్స్పీరియన్స్ ఉందా? ఏముంది? ఏం మొత్తం తీసుకుని వెళ్ళాడు, బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నారు.
దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు. ఎవడు దాని వాడు పోయాడు. లేపాక్షి అదే బతుగా ఈవెన్ వాడిపైకి భూములు లేని అవి కూడా అదేగా. అసలు నీ కేసులు మొత్తం ఇయ్యే కదా, నీ కేసులు మొత్తం కూడా ఇది ఈ బేస్ మీద కానీ ఈ కేసులోనే కదా ఐఏఎస్లు అంతా జైలుకి వెళ్ళింది. శ్రీలక్ష్మి కానీ బీపీ ఆచార్య కానీ బీపీ ఆచార్య ఇంకొత్త ఎవరైనా మొత్తం 4 కలిసి జైలుకి వెళ్ళారుగా. ఇయేగా నీ కేసులు. అందరూ నీలాగా చేస్తారని నువ్వు ఎందుకు అలా భావిస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. కాకపోతే నీ చేతిలో ఛానల్ ఉంది, పేపర్ ఉంది, తోడుకోరా కాదండి. అందరికీ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. ఇంకా మీరు హైదరాబాద్లో ఛానల్స్ పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెట్టుకొని ఈ రాష్ట్రం మీద ఎందుకు మీరు విషయం చెబుతున్నారు? రండి, రాజధానికి రండి. ఇప్పుడు కొత్తగా ఒక 4-5 గ్రామాల భూసేకరణ జరుగుతుంది. వాళ్ళని అడగండి, మీకు ఇష్టమైన ఏంటి పరిస్థితులు, మీ జీవన విధానం ఎలా ఉంది, ఇప్పుడు పొలాలు ఇస్తే మీ పరిస్థితి ఏంటనే మీరు ఒకసారి ఆలోచించండి. వచ్చి అక్కడ చర్చలు పెట్టండి, చర్చా వేదికలు పెట్టండి. ఏం పెట్టకుండా హైదరాబాద్లో కూర్చొని వాడేవాడు కేఎస్ ప్రసాద్ అంట, ఇంకో అతను కృష్ణాంజనేయులు ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నా. మీరందరూ రండి, మీకు చర్చించే హక్కు మీకుంది, ప్రశ్నించే హక్కు మీకుంది. రండి, రాజధానిలో రండి, 29 గ్రామాల్లో తిరగండి. లేదు ఇప్పుడు కొత్తగా తీసుకుపోతున్న గ్రామాలకు రండి, ఆడకొచ్చి మీ డిబేట్లు పెట్టండి, మీ ఛానల్స్ పెట్టండి. మరి దాదాపు ఒక 25-30 ఛానల్స్ ఉన్నాయి. మీరందరూ ఇక్కడ రండి, ఇక్కడ ఛానల్స్ పెట్టండి. ఇక్కడ కూడా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యిందిగా. ఒక్కో ఛానల్ ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు? కనీసం 25-30 మంది ఉంటారుగా. దాదాపు 10 ఛానల్స్ వచ్చినాయిగా, అంటే దాదాపు 300 మంది చిల్లర వస్తున్నారుగా. ప్రింట్ మీడియా కూడా అదే పరిస్థితిగా. మీరందరూ అక్కడ కూర్చోవాలి. ఇక్కడికి వచ్చి గాలి పోగు చేసి ఒక ప్రభుత్వాన్ని భ్రష్టు పెట్టడానికి, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కాకుండా భ్రష్టు పట్టించడానికి మీరు కంకణం కట్టుకున్నట్టు కనబడుతుంది నాకు.